కూర వండుతున్నానండి. దానికి తగినంత నూనె వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుని వెళ్ళిపోయాలి. ఇంతకన్నా ఫ్రై అయితే తీపి వచ్చేద్దండి. ఇంకే ఫ్రై ఉన్నప్పుడు చికెన్ వేసేసుకోవాలి. చికెన్ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయింది కదండి, మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది కదండి. ఇప్పుడు కారం పట్టేసుకోవాలి. కారం, కళ్ళు పెత్తనండి, తగినంత ఉప్పు, పసుపు అండి, గరం మసాలా అండి. ఇది చికెన్ పచ్చాగించి నేను తయారు చేసుకుంటాను దీన్ని. ఇప్పుడు ఇది ఉడకటానికి తగినంత నీళ్ళు పోయాలి. ఇలా దీని మీద ఇప్పుడు మూత పెట్టుకునండి. దీన్ని ఒక 20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలాగా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకుంటాము. అండి చికెన్ కర్రీ వండుకునే విధానం